హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు సండే స్పెషల్ మటన్ కూర. చాలా టేస్టీగా ముద్ద మిగల్చకుండా ఓడ్చాలి అంటే నేను చేసినట్లు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం ఎందుకండి, రెసిపీలోకి వెళ్ళిపోతాము. ఇప్పుడు ఒక 1/2 kg మటన్ తీసుకున్నాము. ఈ మటన్ని శుభ్రంగా కడిగి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మటన్ని ఒక 4-5 సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఇలా శుభ్రంగా మటన్ కడుక్కున్నాక ఇందులో నుంచి నీసు వాసన లేకుండా ఒక లెమన్ని ఇలా పిండేసుకోండి. స్మెల్ అయితే రాదు, చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ లెమన్ పిండిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వాటర్ పోసి వదిలేయండి. ఇందులో నుంచి నీసు వాసన శుభ్రంగా పోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఈ మటన్ తీసి శుభ్రంగా వాటర్ లేకుండా తీసుకొని మటన్ని ఈ విధంగా చూడండి, ఇందులో వాటర్ అయితే లేకుండా ఇలా వాటర్ బాగా పీల్చుకునే వరకు బాగా ఉడికించుకుంటే ఇందులో నుంచి నీసు వాసన పోతుంది. ఇప్పుడు టేస్ట్ బాగుండాలి అంటే ఇలా కల్లుప్పుని తీసుకుందాము. మీరు స్పైసీగా తినేటట్టయితే కారాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్లు కారాన్ని వేస్తున్నాను. 3 స్పూన్లు కారం తీసుకున్నానండి 1/2 కిలోకి. మీరు స్పైసీగా కారం ఎక్కువ తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూను పసుపుని తీసుకోండి. ముక్కలు మునిగే వరకు వాటర్ తీసుకోండి. చూడండి, ముక్కల్ని ఇలా వాటర్ లేకుండా బాగా ఇంకుకుంటేనే ఈ మటన్ కూర చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో అయితే వాటర్ అసలు నిమ్మే లేదండి. ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటరు పోసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక చెక్కని తీసుకోండి, అలాగే 2 యాలక్కాయలు, ఒక 5 లవంగాలు, ఒక హాఫ్ బిర్యానీ ఆకు, ఒక 10 మిరియాలు. ఇప్పుడు ఈ మాంసాన్ని మెత్తంగా ఉడికించుకోలోపు ఇందులో మసాలాని తయారు చేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి, ఒక బాండీ పెట్టుకోండి. ఆనియన్స్ని వేసుకుందాము. ఇందులో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని వేసుకొని కొద్దిగా అలా వేగిన తర్వాత తీసేసుకున్నాము. ఈ మటన్ పులుసుకి ఈ పేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఇలా చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారండి. ఇప్పుడు ఒక 5 జీడిపప్పులని కూడా తీసుకోండి. ఈ ఆనియన్ మరీ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 50% అలా వేగితే సరిపోతుంది మనకి ఈ కూర పచ్చి వాసన లేకుండా. ఇప్పుడు ఇలా వేగిన ఆనియన్స్లో ఒక 3 టమోటాలు, చిన్న టమోటాలు అయితే 3 వేసుకోండి, పెద్ద టమోటాలు అయితే 2 వేసుకోండి. ఆనియన్ పెద్దవి అయితే 2 వేసుకోండి, చిన్నవి అయితే 3 వేసుకోండి. ఇప్పుడు ఇందులో కరివేపాకును కూడా తీసుకోండి, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మిక్సీ పట్టుకోండి. చూడండి, 50% ఇలా సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ మటన్ కూరకి కావాల్సినవి ధనియాలు, గసాలు, 2 యాలక్కాయలు, 2 చెక్కలు, ఒక 3 మొగ్గలు, ఇంచి అల్లము, ఒక వెల్లుల్లిపాయి, ఇలా 1 ఇంచి కొబ్బరి ముక్క. వీటిల్ని మిక్సీ పట్టుకుందాము. ఇవి పేస్ట్ చేసుకుందాము. చూడండి, మనకి మటన్ అయితే బాగా ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు
మనము ఇప్పుడు తిరగమాత పెట్టేసుకుంటాము. మనకి తినే మోయినగా ముక్క అయితే ఇలా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకుంటాము. ఈ బాండీలో మనకి మటన్కి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోండి. నేనైతే మటన్ మసాలా ఇంట్లోనే చేసుకుంటానండి. ఈ కూరకి మటన్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక హాఫ్ స్పూను మటన్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోండి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. టేస్ట్ కూడా అంతే రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్, టమోటా, జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర అన్నిటినీ ఇవి ఆయిల్ బయటికి డివైడ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కూర టేస్ట్ పెరుగుతుందండి. ఈ పచ్చి వాసన పోయే వరకు ఈ ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా ఇందులో యాడ్ చేసుకోండి. చూడండి, మసాలాలో నుంచి ఆయిల్ అయితే బాగా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు ఉడికించుకున్న మటన్ పులుసుని ఇందులో యాడ్ చేసుకోండి. అంతేనండి, మటన్ పులుసు రెడీ అయిపోయింది. చూడండి, మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాము. ఓకేనండి, బాయ్ బాయ్.